సమస్యలను చూసి కృంగిపోకూడదు. సమస్యలను చూసి కృంగిపోయి, మానసికంగా కృంగిపోయి, ఒంటరితనము, బాధ అవన్నీ చిన్న చిన్నగా చింత ఏమైపోతుంది, చితిలోకి నడిపిస్తుంది. ఆ చింతించకుండా ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి, నా ప్రభు నాకు తప్పకుండా నాకు నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాడు. నా ప్రభు నా పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక వేసుకున్నాడు, నా పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడని ఆ నిరీక్షణతో, విశ్వాసంతో వెళ్ళినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడి కార్యములు జరిగిస్తాడు. ఎలిజబెత్ పట్ల ఏ కృప చూపించున్నాడో పరిశుద్ధ ఆత్మదేవుడు నీ పట్ల అలాంటి కృపని అనుగ్రహింపజేస్తాడు. మనకందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథంలో హన్నాను గురించి. ఆమె ఏంటంటే ఆమె గొడ్రాలు, మనందరికి తెలుసు కదా. ఆమె గొడ్రాలు, పిల్లలు లేదు. పెనిన తను ఏం చేస్తుంది, విసిగిస్తూ ఉన్నది, చూటిపోటి మాటలు మాట్లాడుతున్నది. మీకు ఒకటి తెలుసా, కొంతమంది మాటలతో చంపేస్తారు. మాటలు ఏం చేస్తారు, చంపేస్తారు. చూటిపోటి మాటలు అంటే అవి గుండెని కోసినట్టుగా అనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో అదే మాట మనకు కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వాక్యం మనకు కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 18వ వచనము, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడేవారు కూడా ఉంటారని పరిశుద్ధ గ్రంథంలో రాజైన సొలొమోను ఈ గ్రంథంలో రచించాడు. అంటే అప్పుడున్నారు, ఇప్పుడున్నారు ప్రజలు. ఏంటంటే మాటలతో చంపేస్తారు. కొంతమంది నిజంగానే హత్య చేస్తారు, కానీ మాటలతో చంపేయడం ఇంకా చాలా భయంకరం. ఇక్కడ పెనిన తన వైరి అయిన పెనిన ఏం చేస్తుందంటే ఆమెను మాటలతో చంపేసింది. ఏ రీతి అంటే ఆమె మాటల చేత తను విసిగిస్తూ ఉన్నది. ప్రతిసారి నాకు పిల్లలు ఉన్నారు, నీకు లేరు, నాకు అది ఉంది, నీకు ఇది లేదు, నేను అది సంపాదించుకుని నీకు ఇది లేదు అంటే మాటలతో అంతగా విసిగిస్తున్నప్పుడు ఆమెకి ఇంకా ఏడుపు తప్ప ఇంకేమి కనబట్టలే. నాకు ఇది ఉంది, నీకు లేదు, నాకు పిల్లలు ఉన్నారు, నీకు లేరు, నాకు ఈ విషయంలో బాగున్నాను, నీకు ఏమీ లేదు, నువ్వు జీరో, నువ్వు సున్నా, నువ్వు అది ఇది అన్నప్పుడు ఆమెకి ఏంటంటే ఇంకా భోజనం చేయడమే మానేసింది. ఎందుకంటే కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నది, మాటలతో చంపేస్తూ ఉన్నది. ఆ మాటలతో చంపేస్తే భోజనం చేయాలన్న కూడా ఆలోచన కూడా మర్చిపోయింది. అసలు భోజనం చేయాలన్న ఆలోచన తనకు రావట్లే. ఎందుకంటే మాటలే గుర్తుకొస్తూ ఉన్నవి, ఆ పెన్ను పెట్టే బాధలే గుర్తుకొస్తూ ఉన్నవి. ఆమె పెట్టే ఆ మాటలుగా ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది కనుక ఆమె ఏడుపు తప్ప ఇంకేమి కనబట్ల. అర్థమవుతుందా? అలాంటి మనుషులు కూడా ఉంటారు, చాలామంది ఉంటారు. క్రైస్తవులు ఉంటారు, బయట వారు ఉంటారు. ఎంతగానో మానసికంగా చాలామందిని చంపేస్తారు మాటలతో. కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు అనేకులు కలరని వాక్యంలో ఉంది. ఈ పెనిన ఆ హన్నాని ఎంతగా మాట్లాడుతుందో ఆ మాటలను బట్టి భోజనం చేయడము మానేసింది. ఏడుస్తూ ఉన్నాడు. కానీ అక్కడ మరి వాక్యములు గమనించినట్లయితే తన భర్త ఎంత ఓదార్చినామి ఓదార్పు పొందట్లే. ఆమె వెంటనే ఏం చేసిందంటే ఇక్కడ ఉంటే ఏడవడం కంటే, ఇక్కడ ఉండి బాధపడడం కంటే, ఇక్కడ ఉండి మాటలు పడడం కంటే నేను మందిరానికి వెళ్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విసిగించే మాటలు నేను వినలేను, ఈ సూటిపోటి మాటలని భరించలేను, ఈ మాటల చేత నా ప్రాణం ఇంకా కృంగిపోతూ ఉన్నది, నాకు బాధ ఎక్కువైపోతూ ఉన్నది, నాకు అసలు భోజనం చేయాలని మనస్సు లేదు, నిద్ర పట్టట్లే, ఈ మాటలకు గుర్తుకొస్తాను. ఒకవేళ ఎవరైనా ఒక మాట అంటే భోజనం చేయాలనిపిస్తుందా? భోజనం మానేస్తాము, నిద్ర మానేస్తాము, ముఖమంతా సింక్ అయిపోయి చాలా వీక్గా కనపడతారు. ఎందుకంటే మాటలు అలాంటివి. మీకు తెలుసా, మాట అంటే మాసిపోతుంది, అంటే దెబ్బ అంటే మాసిపోతుంది, మాట మాసిపోతుంది అంటారు. అంత శ్రమ తను అనుభవిస్తున్నప్పుడు ఆ పెనిన పెట్టే బాధలను భరిస్తూ ఇంకా ఇంట్లో ఉంటే నాకు ప్రయోజనము లేదు. ఎక్కడికి వెళ్తానో చెప్పండి? మందిరానికి వెళ్తాను. చప్పట్లు కొట్టాలి. తన భర్త ఎంత ఓదార్చినా ఓదార్పు నొందట్లే, తన భర్త ఎంత ప్రేమించినా తనకు ఆ ప్రేమ, ఆ మాటల కంటే ఆ ప్రేమ గొప్పగా అనిపించట్లే. ఆ విసిగించే మాటలు, కత్తిపోటు లాంటి మాటలు, ఆ మాటలు పడలేక అవి భరించలేక ఆమె వెంటనే తన ప్రయాణాన్ని మందిరానికి కొనసాగింపజేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా.
మందిరానికి వెళ్ళి తన ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి దీనిరాలను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నా నిందను చూడయ్యా, ఒక్కసారి నా అవమానము చూడు అని ఆ మందిరానికి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంది. పిల్లల కంటే ఆమె అన్న మాటలే జ్ఞాపకం వస్తుంది. పెన్నె పెట్టే బాధలే గుర్తుకొస్తున్నవి. ఆ బాధతో తమ కుమిలి 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 ఏడుస్తూ ఉంది. ఆ మాటల చేత తమ కుమిలి కుమిలి బాగా ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ మనకు అందరికీ తెలుసు, ఏలి ప్రవక్త తను వచ్చి మాట్లాడినప్పుడు వెంటనే ఆ ప్రవక్త అంటాడు, నేను కోరినట్టుగా దేవుడు నీకు సంతానం ఇస్తానని చెప్పినప్పుడు వెంటనే ఆ సేవకుని మాట ద్వారా ఆమె ఆదరించబడి సంతోషంతో ఇంటికి వెళ్ళి చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. వెంటనే ఆ మాట ద్వారా ఆ సేవకుడు ఏలి ప్రవక్త చెప్పిన మాట వెంటనే ఆమె విని వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సేవకుడు చెప్పగానే ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, మరుసటి ఏటికెళ్ళని కుమారుడు ఇస్తాడని చెప్పగానే ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. సేవకుల యొక్క మాట దేవుడు స్థిరపరుస్తాడు. చప్పట్లు కొట్టాలి. ఎప్పుడైతే సేవకుడు మాట చెప్పాడో వెంటనే ఆ మాట నమ్మి సంతోషంతో ఇంటికి వెళ్ళింది. ఆ దినము నుండి ఆమె దుఃఖ నివారణ పొందుకుంది. ఆ మాట చదువుకుందాం ఆ పరిశుద్ధ గ్రంథంలో నుండి. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. ఇక్కడ వాక్యములు గమనించినట్లయితే ఎప్పుడైతే మరి ఆ సేవకుడు చెప్పగానే తన సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయి ఆ దినం నుండి ఇంకా ఆమె ఏడుపు మానివేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. 18వ వచనం చదువుకుందాము. తరువాత ఆ స్త్రీ వెళ్ళిపోయి భోజనం చేయించు నాటి నుండి దుఃఖ నివారణ పొందుట మానేను. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆ స్త్రీ తన ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి నాటి నుండి తన దుఃఖ నివారణ పొందుకుంది. అప్పుడు దేవుడు మనకి జ్ఞాపకం చేసుకున్నాడా? చెప్పండి, జ్ఞాపకం చేసుకున్నాడా? జ్ఞాపకం చేసుకోలే, కానీ దేవుని మందిరానికి వెళ్ళి ఆదరించబడింది. హల్లెలూయా. మందిరానికి వెళ్ళి ఆదరించబడింది. సేవకుని యొక్క మాట నమ్మింది. చప్పట్లు కొట్టాల. ఎప్పుడైతే సేవకుడు చెప్పాడో వెంటనే ఆ మాట నమ్మి ఇంటికి వెళ్ళిపోయింది, భోజనం చేసింది, దుఃఖము మానిపేసింది. హల్లెలూయా. సేవకుడు చెప్పాడు కదా, నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని చెప్పాడు కదా అని ఆ మాట విశ్వసించి ఆ మాట తన హృదయంలోకి రిసీవ్ చేసుకుంది. వెంటనే తన దుఃఖంను దేవుడు సంతోషంగా మార్చాడు. హల్లెలూయా. తన ఇంట్లో ఉంటే ఏమైపోయేది? ఆ బాధ ఇంకెక్కువైపోయేది. అర్థమవుతుందా? ఆ పెన్నుని పెట్టే బాధలకి ఇంక మరీ ఎక్కువ బాధలు ఎక్కువైపోయి తన స్థితి అదో విధంగా ఉండవచ్చును. కానీ ఎప్పుడైతే నా దేవుని మందిరానికి వెళ్తాని వెళ్ళిందో, తన పెనిమిడితో కలిసి మందిరానికి వెళ్ళిందో, ఆ సేవకుడు తనతో మాట్లాడగానే ఆ మాటను నమ్మింది. హల్లెలూయా. ఆ మాటను నమ్మి వెంటనే ఆమె సంతోషంతో ఇంటికి వెళ్ళి భోజనము చేసింది. అప్పటి వరకు తన భర్త బ్రతిమలాడిన కూడా భోజనము చేయలే. తన భర్త ఆదరించిన కూడా తన ఆదరణ పొందుకోవాలి. ఈ లోకంలో దేవుడు ఆదరిస్తే మళ్ళీ ఎప్పుడు వారికి దుఃఖమే ఉండదు. చప్పట్లు కొట్టాల. భర్త ఎంతో ఆదరించాడు, ఓదార్చాడు, భోజనం చేయమని చెప్పాడు, కానీ ఆమె భోజనము చేయలే, ఆదరించబడలే. కానీ మందిరానికి వెళ్ళిన వెంటనే తనకు కావాల్సినంత ఆదరణ దేవుడు తనకి ఇచ్చాడు. వెంటనే ఆమె సంతోషంతో వెళ్ళిపోయి భోజనము చేసింది. ఆమెలున్న విశ్వాసాన్ని బట్టి, సేవకుడు చెప్పిన మాటను బట్టి వెంటనే ప్రభు ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆమె గర్భవతి అయ్యి సమూయేలు తను పొందుకున్న తర్వాత ప్రభుని ఎంతగా ఘనపరుస్తుందో మాటను మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఇక్కడ వాక్యములు గమనించినట్లయితే ఆమె ప్రభువును ఘనపరుస్తున్నట్టుగా వాక్యములు కనబడుతుంది. ఎప్పుడైతే సేవకుని మాట నమ్మిందో, ఎప్పుడైతే సేవకుని యొక్క మాట విశ్వసించిందో, ఎప్పుడైతే తను ఆ దుఃఖ నివారణ పొందుకుందో, ప్రభు తను జ్ఞాపకం చేసుకున్న తర్వాత సమూయేలు తను పొందుకున్న తర్వాత మందిరానికి వచ్చి తన కుమారుని దేవునికి ప్రతిష్ఠించి ఇలాంటి దేవుడికి ప్రపంచంలో ఎక్కడా లేడని ప్రభుని ఘనపరిచింది. హల్లెలూయా. ఈ మధ్యాహ్న ఈ సాయంకాల సమయంలో ఒకవేళ మీకు అవమానము,
దుఃఖము, వేదన, బాధ ఉండవచ్చును. కానీ ప్రభు అప్పుడు మీకు ఆ దుఃఖమే ఉండదు, ఎప్పుడు అవమానం ఉండదు. ఎందుకంటే ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినట్లయితే వెంటనే మీ నిందను, అవమానం ప్రభు తొలగింపజేసి అద్భుతమైన మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహింపజేస్తాడు. ఎప్పుడు ఊపిలో ఉండము, ఊపిలో తప్పకుండా పైకి తీస్తాడు. తీయగల సమర్థుడు. ఇక్కడ ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె ప్రార్థన చేస్తుంది, కానీ తనకు ఒక కొరత ఉంది. ఆ కొరతను దేవుడు తొలగింప చేసిన తర్వాత నా నిందని ప్రభు తొలగింప చేస్తాడని ప్రభుని కనపరిచింది. ఇక్కడ మనకి వాక్యంలో గమనించినట్లయితే ఇక్కడ హన్నా కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటే ప్రభుని స్తుతిస్తుంది. ఆమె ఎంతగానో ముందుగా వాక్యంలో గమనించినట్లయితే పెన్ను ద్వారా ఎంతో అవమానపరచబడింది, నిందించబడినది, ఎంతో హేళనగా మాట్లాడినప్పటికీ కూడా ఆమె దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది, ప్రార్థించింది. ప్రభు యొక్క మహాకృపను బట్టి చక్కని కుమార్ని పొందుకున్న తర్వాత ప్రభుని ఎంతగానో గలమెత్తి ప్రభుని ఘనపరిచి ప్రభుని ఆరాధించింది. కనుక దేవుని బిడ్డలారా, మీరు కనుక మందిరానికి వచ్చినట్లయితే మీ నిందను ఆయన తొలగింపచేసి రెట్టింపు ఘనత మీకు అనుగ్రహింపచేస్తాడు. హల్లెలూయా. మందిరానికి రావడం నేర్చుకోవాలా. మందిరంకి ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా ఇంట్లో ఉంటైతే ఏమైపోతుంది అంటే, ఇంట్లో ఉంటే ఇంక ఎక్కువైపోతుంది, నెమ్మది రాదు. మందిరానికి వస్తేనే నెమ్మది మీకు కలుగుతుంది. మందిరానికి వచ్చి చూడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి నీతో సూటిగానే మాట్లాడతాను. హల్లెలూయా. మందిరానికి వచ్చి చూడు, వెంటనే వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడినప్పుడు నీకెంతో ఆదరణ, నెమ్మది పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహింపచేశాడు. మందిరానికి వచ్చినప్పుడు ప్రభు నిన్ను ప్రేమించి నీ మీద దృష్టి ఉంచుతాడు. హన్నా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది కనుకనే వెంటనే ప్రభు తనని జ్ఞాపకం చేసుకున్నాడు, తన దుఃఖ నివారణ పొందుకుంది. మీరు కనుక మందిరానికి వస్తే మీ దుఃఖ నివారణకు ఆయన అనుగ్రహింపచేస్తాడు. ప్రభు మీకు కావాల్సినంత ఆదరణ అనుగ్రహింపచేస్తాడు. మీ నిందలను ఆయన కొట్టివేస్తాడు. కనుక ఈ రాత్రి కాలశంలో దేని బిడ్డలారా, మీరు ఎలాంటి శ్రమలో ఉన్నారో, ఎలాంటి నిందలు, అవమానం మీరు కలిగి ఉన్నారో, కానీ ప్రభు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. మీ అవమాన ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనత అనుగ్రహింపచేస్తాడు. మనకందరికీ తెలుసు, గొల్యాతు ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో అవమానపరుస్తున్నారు. మీలో ఎవరు ఉన్నారు, నాతో యుద్ధానికి చేయడానికి ఎవరున్నారు అని ఎంతో హేళనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో? దేవుని ప్రజలతో, దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగముతో. దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగంతో గొల్యాతు ఏమంటున్నారంటే, మీలో ఎవరున్నారు నన్ను నా దగ్గరికి వచ్చి యుద్ధం చేయడానికి అని ఎంతో హేళనగా మాట్లాడుతున్నారు. గొల్యాతు లేచాడు, ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా లేచి అవమానపరుస్తున్నాను. మీలో ఎవడు కూడా లేడు, నన్ను ఎదిరించే శక్తి మీకు ఎవరికి లేదని ఎంతో హేళనగా మాట్లాడుతున్నారు. కానీ ఆ హేళనను దేవుడు అవహేళన చేశాడు. చప్పట్లు కొట్టాల. ఆ మాటలు దేవుడు తారుమారు చేశాడు. హేళన నిందిస్తున్నాడు. ఎవరు నా దగ్గరికి వచ్చి యుద్ధము చేయగలరు అని చెప్పినప్పుడు ఆ గొల్యాతును చూసి ప్రజలంతా పారిపోతున్నారు. ఆయన యొక్క ఎత్తును చూసి, ఆయన యొక్క ఆ ధరించుకున్న వస్త్రాధరణ చూసి, ఆయన యొక్క నడకను చూసి, ఆయన దగ్గర ఉన్న ఈటను చూసి ప్రజలు భయపడి పారిపోతూ ఉన్నారు. ఎంతగానో ప్రజలను దూషిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలను దూషిస్తున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? మన పక్షంగా ఆయన యుద్ధము చేస్తాడు. చప్పట్లు కొట్టాలి. మనల్ని నిందించిన వారిని దేవుడు ఏం చేస్తాడు? వెంటనే మొత్తివేస్తాడు. వారు కనబడకుండా దేవుడు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి వ్యతిరేకంగా ఎన్నో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు దేవుడు ఏం చేశాడు? తారుమారు చేశాడు. మీలో ఎవరికి దమ్ముంది, మీలో ఎవరికి ధైర్యం ఉంది, నాతో ఎవరు యుద్ధము చేయగలరని ఆయన మాట్లాడుతూ ముందుకు వస్తున్నప్పుడు వెంటనే ఆ యొక్క దావీదు ధైర్యముతో నా ప్రజలను నిందిస్తున్నాడు, నా ప్రజలను అవమానపరుస్తున్నాడని వెంటనే తను ముందుకు వెళ్ళాడు. చప్పట్లు కొట్టాల. దేని భయంకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు ఎవ్వరికి ధైర్యం చాలట్లేదంట. భయముతో ప్రజలంతా పారిపోతున్నారు. ఆ మనుషుని చూసి, ఆ రూపము చూసి, ఆయన మాట్లాడే విధానం చూసి, ఆయన నడకను చూసి, ఆయన వేపు మాటలు వింటున్నప్పుడు ప్రజలందరికీ భయము భయము భయము. సౌలు రాజు కూడా భయము. అక్కడ యుద్ధ ఆ సైనికులందరూ భయము కలిగి అందరూ పారిపోతూ ఉన్నారు. కానీ దేవుని సల రోషముతో దావీదు ముందుకు వచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి మన ఒక మాట మనం చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము.
ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వారి ఎదుటి నుండి పారిపోగా. వాక్యములు గమనించినట్లయితే ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? వాని చూసి భయపడి పారిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ మనిషి రూపం చూసినప్పుడు, ఆ గొల్యాతును చూసినప్పుడు, ఆయన మాట్లాడే తీరుని చూసి ప్రజలందరూ భయపడి పారిపోతున్నారు. ఆ నిందిస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. ఎవడు లేడా నా దగ్గరికి రావడానికి, నాతో యుద్ధం చేయడానికి ఎవరు లేరు, మీకు ఆ ధైర్యం చాలదని మాట్లాడుతున్నప్పుడు వారందరూ భయపడి పారిపోతూ ఉన్నారు. కానీ దావీదు అంటున్నాడు, నా ప్రజలకు ఈ అవమానము ఎదుర్కొనడం మంచిది కాదని దావీదు వెంటనే తన ముందుకు వచ్చేసి, ఇదిగో నేను కనుక యుద్ధము చేసి నాకేం బహుమానం ఇస్తారని ముందుగా ఆయన దావీదు ముందుకు వచ్చినట్టుగా మనకు వాక్యములో కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉండి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకును ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీయులందరి నుండి ఈ నింద తొలగించేదనని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏమంటాడంటే, ఈ ఫిలిష్తీయులను నేను చంపేస్తా, నా ప్రజలకున్న నింద నేను తొలగింపచేస్తా. చప్పట్లు కొట్టాల. ఒక్క ధైర్యముతో దావీదు మాట మాట్లాడుతున్నాడు. నా ప్రజలకున్న నింద నేను తొలగింపచేస్తా, ఈ ఫిలిష్తీ నేను చంపేస్తా. హల్లెలూయా. అంత ధైర్యముతో, అంత శక్తితో, ఆ ప్రభావముతో నింపబడి దావీదు మా చిన్నవాడు అయినప్పటికీ కూడా ప్రజలందరూ, రాజు సైతము పారిపోతున్నాడు, ప్రజలందరూ పారిపోతున్నారు. కానీ దావీదులో ఉన్న గొప్ప ధైర్యము ఏంటంటే, దేవుని యొక్క శక్తి తనలో ఉంది, దేవుని ప్రభావం తనలో ఉంది, దేవుని అభిషేకం తనలో ఉంది కనుక నా ప్రజలకున్న నింద నేను తీసివేస్తా, నేను ఆ ఫిలిష్తీని చంపివేస్తా అని ఆయన ముందుకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రజలకు నా నిందనే తొలగింప చేస్తా, ఈ ఫిలిష్తీని నేను చంపివేస్తే గొల్యాతుని నేను అంతమొందింప చేస్తానని ఆయన ముందుకు వచ్చాడు. హల్లెలూయా. తన ప్రజలకున్న నిందను తొలగింపచేయడానికి దావీదు ముందుకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముందుకు నిజంగానే వచ్చాడు. దేవుడు అద్భుతంగా గొల్యాతును మొత్తివేశాడు. ఆ ప్రజలకున్న నిందను దేవుడు కొట్టివేశాడు. హల్లెలూయా. నీకున్న నింద ఏదైనా కూడా ఆ నిందను ప్రభు తొలగింపచేసి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడిని దర్శించి నీ పట్ల కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. దావీదుకు ఒక ధైర్యం ఏంటంటే, ఆయన ఒకళ్ళు ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే, ఇదిగో నా ప్రభు యొక్క శక్తి నాలో ఉంది, నా ప్రభు యొక్క అభిషేకం నాలో ఉంది కనుక నేను ఈ ఫిలిష్తీని చంపగలను. ఎందుకంటే నా ప్రజల యొక్క నిందని నేను తొలగింపచేస్తా, నా ప్రజలు పడుతున్న అవమానం నేను తొలగింపచేస్తానని ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. గొల్యాతును అంతమొందింపచేస్తాడు. నీకున్న శ్రమలు, నీకున్న నిందలు, నీకున్న అవమానాలు ప్రభు తొలగింపచేసి రెట్టింపు ఘనత ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. దావీదుకి ఎంత ఘనత అంటే, ఆ గొల్యాతును అంతమొందింపచేసిన తర్వాత దావీదుని దేవుడు గొప్ప మహారాజుగా చేశాడు. చప్పట్లు కొట్టాల. మీ పట్ల పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా. మీ పట్ల అలాంటి కార్యం జరిగిస్తే నీవు కనుక ముందుకు వెళ్ళాలా. మీరు ఇక్కడే ఉండడం కాదు, ఇండ్లలో ఉండడం కాదు, ముందుకు రావాలా. మీకు ఒకవేళ అవమానమా, నింద, బాధ, వెంటనే ఆ యొక్క హన్న మందిరానికి వచ్చి ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేయండి. గొల్యాతును ఎదిరించడానికి ప్రజలందరూ పారిపోతున్నారు, కానీ దావీదు మాత్రం ముందుకు వచ్చాడు కనుకని ఆ నింద, ప్రజలలో ఉన్న నింద తొలగింపబడింది. దావీదుకు దేవుడు గొప్ప ఘనత అనుగ్రహింపజేశాడు. నీవు కనుక దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నీ పట్ల కార్యం దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. రావడం నీ చిత్తము, పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యము జరిగిస్తాడు. నువ్వు ముందు దేవుని సన్నిధికి రా, అప్పుడే నీ పట్ల కార్యము జరిగిస్తాడు. ఎప్పుడైతే ఆ పెన్నె పెట్టే బాధలు భరించలేక మందరికి వచ్చిందో వెంటనే దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, తన దుఃఖ నివారణ పొందుకుంది. ఎప్పుడైతే దావీదు ముందుకు వచ్చాడో, తన ప్రజల నిందను తొలగింపచేయడానికి ముందుకు వచ్చాడు, గొల్యాతుని చంపేశాడు. గొప్ప ఖ్యాతి, గొప్ప ఘనత పరిశుద్ధాత్మ దేవుడు దావీదుకు ఇచ్చాడు. ఆ పెన్నె పెట్టే బాధలు భరించడము ఇంట్లో ఉన్న దేవుని యొక్క చిత్తము కాదు. మందిరానికి వచ్చి ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ దేవుడు నీ నిందను తొలగింపచేసి, అవమానము తొలగింపచేసి, రెట్టింపు ఘనతను, ఖ్యాతిని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చి
మీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, బంధువుల మధ్య ప్రభుని నిలబెట్టి గొప్ప ఖ్యాతి, గొప్ప ఘనత, పరిశుద్ధాత్మ మీకు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రభు ఇట్టి మాటలు మీ అందరి హృదయంలో ఫలింపచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం తల వంచినట్లయితే ప్రార్థన చేస్తున్నాము. దేవుని సన్నిధిలో అందరూ తల వంచినట్లయితే ప్రభు ఇట్టి మాటలు మన హృదయాలు ఫలించినట్టుగా, మరీ ముఖ్యంగా మీ యొక్క నిందను ప్రభు తొలగింపచేసి మీకు గొప్ప ఖ్యాతిని, ఘనతనిచ్చినట్టుగా, ఏ విషయంలో అపజయం పొందుతున్నామో, ఏ విషయంలో నిందలు పడుతున్నామో, ఏ విషయంలో నీకు అన్ని శూన్యముగా కనబడుతుందో, కానీ ప్రభు నీ పట్ల ఒక అద్భుతమైన ప్లాన్ కలిగి ఉన్నాడు, అద్భుతమైన ఉద్దేశం కలిగినాడు. కనుక నీ నిందను తొలగింపజేస్తాడు, నీ అవమానం తొలగింపజేస్తాడు, నీ గొప్ప ఖ్యాతిని అనుగ్రహింపజేస్తాడు, గొప్ప ఘనత అనుగ్రహింపజేస్తాడు. ఒకవేళ కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడే ప్రజల మధ్య నువ్వు ఉన్నామేమో, కానీ ప్రభుని నీ ప్రేమించి వారి మధ్యనే తలగానే పెట్టడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. దేని బిడ్డలారా, దేవుని వైపు చూడండి. మందిరానికి వచ్చి మీరు మందిరంలో గడిపినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతాడు. వెంటనే ప్రభుని దర్శించి నీకు కావాల్సిన వర్తమానం ఈ రాత్రి మీ కుటుంబం, మీ పిల్లల మధ్య, బంధువుల మధ్య అవమానమా, నిందన, బాధన, కన్నీరా, కానీ ప్రభు అవన్నిటి తొలగింపచేసి మీ దుఃఖ దినము సమాప్తి చేసి గొప్ప సంతోషము, సమాధానము ప్రభు అనుగ్రహింపచేసి మీ నామను గొప్ప చేసి మీ పట్ల గొప్ప అద్భుతమైన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నారు. కనుక అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేస్తున్నాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మీ బిడ్డను ప్రేమించి మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఏ బిడ్డ ఏ హృదయ వాంఛ కలిగిందో మీకు తెలుసు కనుక వారి నిందను తొలగింపబడును గాక, వారి అవమానము తొలగింపబడును గాక, వారికి రెట్టింపు ఘనత అనుగ్రహించబడును గాక, దావీదుకి ఇచ్చిన కృప అనుగ్రహించబడును గాక, దేవానతను ఎలిజబెత్కి ఇచ్చిన కృప అనుగ్రహించబడును గాక, అన్నకి ఇచ్చిన కృప అనుగ్రహించబడును గాక, మీ బిడ్డకు నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుకుందురు గాక. నీ వాక్యం ద్వారా మాట్లాడవు కనుక నీ బిడ్డలను గొప్పగా దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం మీ బిడ్డ హృదయంలో ఫలింపజేసి దేవ దీవించి మీరు ఆశీర్వదించమని మీకు మహిమ చెల్లిస్తూ మీ బిడ్డలు మీ దయగలాస్తలకు అప్పేపుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభులందరూ దీవించును గాక. Gonna
ఇమ్మానుయేలు దేవా, నా తోడు ఉన్నవాడా, నాకున్న కూత నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా, నా తోడు ఉన్నవాడా, నాకున్న కూత నీవే దేవా. నా కాపడివై నన్ను పోషించావు, కనుపాపలా నన్ను కాచుకున్నావు. నా కాపడివై నన్ను పోషించావు, కనుపాపలా నన్ను కాచుకున్నావు. భయపడను నేను, నా తోడు నీవు ఉండగా మిగలదును నేను. నా అన్న నీవేగా, భయపడను నేను, నా తోడు నీవు ఉండగా మిగలదును నేను. నా అన్న నీవేగా.